ఏంది స్కై భయ్యా, ఈ పాకీసు మనతోని మ్యాచ్ బాయ్కాట్ చేస్తాలంట కదా. మొన్న ఏషియా కప్ ఫైనల్లో నేను ఇచ్చిన జలక్కి వటకాయలు వణికినట్టున్నాయి. అదే ఉన్నట్టున్నది తమ్ముడు. మొన్న ఏషియా కప్లో 3 సార్లు మనతో ఆడితే 3 సార్లు విసికినాం కదా. ఇక ఈసారి కూడా ఆడి పిసికించుకున్నాడు ఎందుకు, సప్పుడేక బాయ్కాట్ అంటే అయిపోతుంది కదా అని బాయ్కాట్ అంటాళ్ళు. భయపడ్డట్టున్నారు. భయం అది సృష్టించింది ఎవరు? నేను. నన్ను చూస్తేనే వాళ్ళ బౌలర్ల చేతులు కాళ్ళు వణుకుతానే. ఇక గ్రౌండ్కి వచ్చి నాకు బౌలింగ్ చేసుడు వాళ్ళతో ఏడైతుందని సప్పుడేక బాయ్కాట్ చేసుకున్నట్టున్నారు. బతికిపోయిళ్ళు పాకీసు. అవ్వ వాళ్ళు గనక మ్యాచ్ ఆడేది ఉంటేనా ఏవన్ బౌలింగ్లో 8 కొడుతుండేనో నాకే తెలియదు. మొన్న న్యూజిలాండ్తో మనం ఆడిన సిరీస్ చూడంగానే ప్యాక్ అయిపోయినట్టున్నది. అయినా వాళ్ళు మనతోని మ్యాచ్ ఆడకపోతే మనకు పోయేదేం లేదు. అదే మనతోని వాళ్ళు మ్యాచ్ ఆడకపోతే నెక్స్ట్ జరగబోయే సిరీస్కి వాళ్ళ క్రికెటర్లకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు ఉండయి. తమ్ముళ్ళకు తెలుతలేనట్టున్నది పాపం. ఏం మాట్లాడుతున్నారన్నా? మీరు న్యూజిలాండ్ మీద సిరీస్ గెలిస్తే మేము ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిచినాం. ఆస్ట్రేలియా మీద గెలిచిన మాకు మీ మీద గెలిచుడు పెద్ద మ్యాటర్ కాదు. మా వాళ్ళు బాయ్కాట్ అన్నారు కాబట్టి మీరు బతికిపోయిళ్ళు. తమ్ముడు, మీరు గెలిచిన దానికి మేం గెలిచిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. మీరు గెలిచింది ఆస్ట్రేలియా బి టీం మీద. ఒక్క మ్యాచ్ లో కూడా 200 దాటలేదు మీ టోటల్. అసలు మీ ప్లేయర్లకి 150 స్ట్రైక్ రేట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. 200 స్ట్రైక్ రేట్ అంటే ఇక భయపడతారు. అదే మా పిల్లగాళ్ళు 200 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడడానికి ఇబ్బంది పడతారు. మా ఒక్క తమ్ముడు ఒక్క మ్యాచ్ లో కొట్టిన 6లు మీ ప్లేయర్లు అందరూ సిరీస్ మొత్తంలో కూడా కొట్టుండరు. అయినా ఇవన్నీ ఎందుకు తమ్ముడు? కుదురుతో ఒక మ్యాచ్ ఆడరాదుల్లి. అట్లా కాదు సల్మాన్ భాయ్, ఇదంటే లీగ్ స్టేజ్. వీళ్ళతోని మ్యాచ్ ఆడకపోయినా మిగిలిన టీమ్స్ తోని గెలిచి సూపర్ 8కి పోతాం అనుకో. ఇక మనం సూపర్ 8లో ఎట్లాగో వేరే గ్రూప్లో సీడింగ్ ఉన్నది కాబట్టి వీళ్ళతోని మ్యాచ్ ఆడాం. కానీ సెమీఫైనల్లోనో ఫైనల్లోనో వీళ్ళతోని మ్యాచ్ పడితే అది కూడా ఆడకుండానే ఉంటావా? అది అప్పటి ముచ్చట అప్పుడు చూసుకుందాం బాబరు. ప్రస్తుతానికైతే బాయ్కాట్ గంతే. అయినా తమ్ముళ్ళు, మీరు మ్యాచ్ బాయ్కాట్ చేయాలంటే ఐసీసీకి ఫార్మల్గా ఒక లెటర్ రాయాలి. కానీ దానికంటే ముందు ట్విట్టర్లో ఎవడన్నా అనౌన్స్ చేస్తాడా? అది కూడా మీ క్రికెట్ బోర్డు కాకుండా గవర్నమెంట్. మీ గవర్నమెంట్ బోర్డుకు చెప్పాలి. బోర్డు ఫార్మల్గా ఐసీసీకి లెటర్ రాయాలి. ఆ తర్వాత ట్విట్టర్లో అనౌన్స్ చేయాలి. కానీ ఫస్ట్ ఎవడన్నా ట్విట్టర్లో ట్వీట్ పెడితే అడవే. అసలు మీలాంటి తెలివి తక్కువ అందరు ఉన్న దేశం ఎట్లా నడుతుందివే నాకు అర్థం కాదు. అట్లా కాదు గంభీర్ అన్న, మీ దేశంలో అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఫార్మాలిటీ ఏందన్నది తెలిసి ఉంటుంది. మాకేం తెలుస్తుంది చెప్పు? మా వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు. స్కై అన్న, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రీమియం బౌలర్ని విసుకుదామని మస్తు ప్రిపేర్ అయినా. వాస్తవం చెప్పాలంటే ఈ పాకీస్ ఆడతలేరంటే ఇక నాకు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్తోని పనే ఉన్నది. పాపం వాళ్ళు నేను కొట్టే కొట్టుడు తట్టుకుంటలో లేరు. సప్పుడేక సూపర్ 8లలో ఆడితేంది? నువ్వన్నది కూడా కరెక్టే అభిషేక్ తమ్ముడు. ఈ యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ మీద ఆడడానికి నువ్వు ఉంది భయం. మేమేమన్నా అభిషేక్ శర్మని చూసి భయపడతావా? లేకుంటే ఈశాన్ కిషాన్ని చూసి భయపడతావా? ఏం చేస్తారు? మా అంటే 250 కొడతారు. ఇంకా దారుణంగా ఆడితే 300 కొడతారు కావచ్చు. ఆ తర్వాత మీ బుమ్రా, వరుణ్ చక్రవర్తి కలిసి మమ్మల్ని 150కే బిసుకుతారు కావచ్చు. లేకుంటే 100కే ఆల్అౌట్ చేస్తారు కావచ్చు. అంతకంటే ఎక్కువ మీరు ఏం చేస్తారు? అట్లా మీతో ఎన్నిసార్లు ఓడిపోలేదు. గదానికే భయపడతామా మేము? సల్మాన్ తమ్ముడు, మీరు భయపడతామా అనుట్లనే ఎంత భయపడతాందో అర్థమవుతుంది. కానీ అసలు మీరు మ్యాచ్ ఎందుకు బాయ్కాట్ చేస్తారువే నాకు అర్థం కాదు. ఇక బంగ్లాదేశ్ వాళ్ళ కంటే బ్రెయిన్ లేదు కాబట్టి వాళ్ళు బయటికి పోయిళ్ళు. వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చింది. అసలు వాళ్ళతోని మీకేం సంబంధం? అయినా మ్యాటర్ ఇక్కడ బంగ్లాదేశ్ గురించి కాదు. మొన్న మీరు మాతోని మ్యాచ్ ఆడినప్పుడు మాకు షేక్ హ్యాండ్ ఇయ్యలేదు. ఆ తర్వాత ఏసీసీ ప్రెసిడెంట్ మా ఓడని మీరు ఆయన దగ్గర నుండి కప్పు కూడా తీసుకోలేదు. అందుకే మేము ఈ మ్యాచ్ని బాయ్కాట్ చేస్తాను. అయితే దానిలో ఉంది తమ్ముడు, మీరు కూడా మాతో మ్యాచ్ గెలిచి మాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా సప్పుడేక బోల్లి. ఏసీసీ ప్రెసిడెంట్ మీ ఓడైతే ఐసీసీ ప్రెసిడెంట్ మా ఓడు. మీకు కూడా దమ్ముంటే వరల్డ్ కప్ గెలిచి మా ఓడు ట్రోఫీ ఇస్తా అంటే తీసుకోకుండా బయటికి బోల్లి. కానీ అసలు మ్యాచ్ ఆడతలేరంటే మీరు భయపడ్డట్టే కదా. కరెక్ట్ చెప్పినావు తీసుకయ్య అన్న. వాళ్ళు మనతో ఆడి ఓడిపోతే వాళ్ళ దేశంలో వాళ్ళనే తిట్టే తిట్లు తట్టుకోలేక బాయ్కాట్ చేసుకున్నారు. లైట్ తీసుకో. ధోని అన్న, మన టీంలకు మనం సంజు శాంసన్ని పట్టుకొచ్చినాం. ఇంకా 6 రోజులకి దానికి బదులుగా రవీంద్ర జడేజా అన్నని, శామ్ కర్రన్ని ఇచ్చినాం. ఇంతకుముందు శాంసన్ కోసం కనీసం జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనేటోళ్ళైనా ఉంటుండే. మన టీంలోకి వచ్చినాక మనకి కనీసం వాళ్ళు కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇంకో సైడు మనం బోనస్ ఇచ్చిన శామ్ కర్రను శ్రీలంకని వట్టినే విసికి సిరీస్ గెలిపించిండు. బ్యాటింగు బౌలింగు రెండిట్లలా దుమ్ము లేపుతాడు. ఇక జడేజా అన్న గురించి కూడా మనకు తెలిసిందే, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ ట్రేడింగ్లో మనం మోసపోయినామంటావా ధోని బై? అరే తమ్ముడు, ఎందుకు టెన్షన్ పడతానవ్వే? ఈ సీజన్లో మనం ఆడే ఆటకి నువ్వు వన్డే టీంలో కంబ్యాక్ ఇస్తావు. మన శాంసన్ తమ్ముడు T20 టీంలో కంబ్యాక్ ఇస్తాడు. మన చిన్న తమ్ముడు సర్ఫరాజ్ని టెస్ట్ టీంలకు కూడా పంపిద్దాం. ఎందుకు తొందరపడతానవ్వే? మీరు రిలీజ్ చేసినాక ఏ లీగ్లకు పోయి ఆడితే ఆ లీగ్లో ట్రోఫీ గెలిపించిన, ఇంగ్లాండ్ టీంలో కంబ్యాక్ ఇచ్చిన, శ్రీలంకతోని సిరీస్ గెలిపించిన, ఐపీఎల్లో కూడా అదే జరగబోతుంది. ఆర్ఆర్ని ట్రోఫీ గెలిపించుడు గ్యారంటీ. లేకుంటే
వాళ్ళు జడేజా అన్నతో పాటు ఏదో ఒక ప్లేయర్ని బోనస్ గి అంటే నన్నే ఇస్తారా? ఐ విల్ షో యూ ద హెల్. ఏంది ధోని అన్న ఈ శామ్ కరణ్ గిట్లా భయపెడతాండు? ఏ భయపడక తమ్ముడు, గా శామ్ కరణ్ భయపెడితే భయపడతావా? మా దగ్గర మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అయినా గా శామ్ కరణ్ పోయిందేమన్నా సన్ రైజర్స్ లకా లేకుంటే ముంబైలగా మనం భయపడ్డానికి, రాజస్థాన్కి. వాళ్ళు ప్లే ఆఫ్స్ ఖర్చుడే ఎక్కువ, మనతో ఏం గెలుస్తారు కానీ తర్వాత చూసుకుందంతి. ధోని అన్న మీరు ప్రతిసారి ప్లే ఆఫ్స్కి రావడానికి కారణమైన నేను ఆర్ఆర్లకు వచ్చిన. నాతో పాటు శామ్ కరణ్ తమ్ముడున్నాడు, జైస్వాల్ తమ్ముడున్నాడు. ఈ తమ్ముళ్ళందరినీ వాడుకొని ఆర్ఆర్ని ప్లే ఆఫ్స్కి ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. ఈసారి ఐపీఎల్లో మీరు డిఫరెంట్ ఆర్ఆర్ని చూస్తారు. ధోని అన్న మళ్ళా శాంసన్ని వాళ్ళకిచ్చి మనోళ్ళని మనం తీసుకునే అవకాశం ఉంటుందా? ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వైభవ్ని తీసుకొస్తా. మరి అసలే ఈ మధ్యలో అందరు యంగ్ ప్లేయర్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను తెలుసు కదా. అంత ఆఫర్ నాకెందుకు గానీ ఏదో ఒకటి వేసేద్దాంతి. సల్మాను మనం ఏదో గీ బంగ్లాదేశ్ వాళ్ళకు మంచి చేద్దామని చూస్తే మన జీలనే గుణపం దింపుదామని చూసిళ్ళు. చూసినావా ఏమైంది బాబరు? ఏం చేసిళ్ళు టైగర్సు? ఏమైంది ఏంటి సల్మాను? వాళ్ళని T20 వరల్డ్ కప్లకి వెళ్ళి తీసేసి స్కాట్లాండ్ని పట్టుకొచ్చిల్లని మనం T20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేద్దాం అనుకుంటే మన ప్లేస్లో వాళ్ళు రావడానికి రెడీ అయిపోయిళ్ళు. ఇంత కన్నింగాలు ఉన్నారేంది సల్మాను? ఇంకా నయ్యం మనం బాయ్కాట్ చేయలే. అదే గనక జరిగేది ఉంటే మొత్తం క్రికెట్ చరిత్రలనే దీనికంటే పెద్ద జోక్ ఇంకొకటి ఉండకపోతుండే. మనం వాళ్ళ కోసం బాయ్కాట్ చేస్తే వాళ్ళు మన ప్లేస్లో ఆడతారా? ఏ అట్లా కాదు బ్రోస్, మాకు కూడా మీలాగానే మ్యాచ్లన్నీ శ్రీలంకలనే పెట్టామని అడిగినాం. వాళ్ళు పెట్టామన్నారు, మేము ఆడమన్నాం. మీరు ఆడకపోతే మాకేంది, స్కాట్లాండ్ ఉన్నదని స్కాట్లాండ్ని పట్టుకొచ్చిళ్ళు. సరే ఆడిపించుకోవాలని మేము కూడా సపోర్ట్గానే ఉన్నాం. మధ్యలో మీరు వచ్చి మేము ఆడకపోతే మేము కూడా ఆడమన్నారు. దొరికిందే ఛాన్స్ అని మీరు ఆడకపోతే మీ ప్లేస్లో ఆడడానికి మేము రెడీ అన్నాం. మీకు మంచిగానే అయింది. అయినా మీరు ఆడినా చేసేదే ఉన్నది కానీ సపోర్ట్గా రెస్ట్ తీసుకోవాలి. మీరు ఏదో ఆడి వరల్డ్ కప్ గెలుతామన్నట్టు మాట్లాడతారు. ఉన్న అసలు మ్యాచ్ ఇండియాతోనే బాయ్కాట్ చేసుకున్నారు భయపడి. లాస్ట్ టైం వరల్డ్ కప్లో USA ఓడిపోయిళ్ళు. ఈసారి వాళ్ళతో మ్యాచ్ ఉన్నది చూసుకోవాలి మరి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక మన వీడియోస్ యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. సో వీడియోని చూడండి, నవ్వుకోండి. మిగిలిన వీడియోలు ఉన్న ఏ విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు వీడియో నచ్చితే సింపుల్గా లైక్ చేయండి, తర్వాత వదిలేయండి అంతే. మిగిలినది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మనం వీడియో టాపిక్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ అయితే ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామంటున్నారు. వాస్తవం చెప్పాలంటే వరల్డ్ కప్ మొత్తానికి హైలైట్ మ్యాచే అది. బట్ నాకు తెలిసి వీళ్ళు ఆ మ్యాచ్ని బాయ్కాట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం మన ప్లేయర్స్ ఉన్న ఫామ్. మన వాళ్ళ చేతిలో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు. మొన్న ఏషియా కప్లో కూడా 3 సార్లు ఓడిపోయిళ్ళు. ఇంకా ఈసారి కూడా ఓడిపోతే వాళ్ళ టీం మీద వాళ్ళ దేశంలోనే చాలా నెగిటివిటీ వస్తుంది. అందుకే బాయ్కాట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ లాస్ట్ మూమెంట్ దాకా తెలియదు వాళ్ళు నిజంగానే ఆడతారా ఆడారన్నది. ఇక మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.